హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే లైవ్ అప్డేట్స్ చెప్పుకుందామండి. మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్. పట్టు వదిలి విక్రమార్కుడు డైస్ వేయాలన్నమాట. పైన రోప్ కట్టారు, ఫుల్ సెట్టింగ్స్ బాగుందండి. కిందేమో స్టాండ్స్ లాగా డబ్బాస్ టైపు అవి ఇచ్చారు. వాటి మీద నుంచొని పైన రోప్ పట్టుకోవాలన్నమాట. డాయ్స్ వేయాలి. యాక్చువల్లీ బిగ్ బాస్ వాళ్ళకే కాదండి, కంటెంటర్స్కి కాదు. గౌతమ్ గ్రూప్ గేమ్ ఆడతాడా, ఇండివిజువల్గా ఆడతాడా, ఎట్లా ఆడతాడని చెప్పి బిగ్ బాస్ టెస్ట్ చేశాడు. బిగ్ బాస్ కూడా గౌతమ్ కూడా చాలా తెలివిగా ఆడాడండి. నెయిల్ పాలిష్ తెప్పించుకున్నాడు. ఎవరితోనూ రోహిణిని నెయిల్ పాలిష్ అడిగాడు అనమాట. నెయిల్ పాలిష్ తెప్పించుకొని ఆ టాయ్స్ మీద ఏమవుతుంది, 6 కలర్స్ ఇచ్చాడనమాట. 3 బ్లూ ఇచ్చాడు, 3 రెడ్ ఇచ్చాడు. కానీ అక్కడ ఉన్నది వాళ్ళు ఉన్నది 5 మెంబర్స్. 2 బ్లూ ఉన్నాయి, 3 రెడ్ ఉన్నాయి. గౌతమ్ ఏం చేస్తాడంటే తెలివిగా వాటన్నిటి మీద పేర్లు రాస్తాడు. సింగిల్ లెటర్ పేర్లు రాసి పెట్టుకుంటాడు అనమాట. ఎవరిది రొటేట్ చేస్తే వాళ్ళ పేరు వచ్చినప్పుడు వాళ్ళని తీసేయాలని డిసైడ్ చేసుకొని అలా ప్లాన్ చేసుకుంటాడు అనమాట. ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ వాళ్ళని తీసేశాడు. ఫస్ట్ అయితే పృథ్వీది పడుతుంది. పృథ్వీ ఏం చేస్తాడు, యష్మి దానిలోకి జంప్ చేసేస్తాడు అనమాట. తర్వాత సెకండ్ వన్ విష్ణుప్రియది పడుతుంది. విష్ణుప్రియది పడ్డప్పుడు విష్ణుప్రియ ఫస్ట్ అవుట్ అయిపోతుంది. సెకండ్ ఏమో మళ్ళీ యష్మిది పడుతుంది. యష్మి అను పృథ్వీ ఇద్దరు ఒకే దాని మీద ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకటేసారి అవుతారు. సెకండ్స్ డిఫరెన్స్లో ఇద్దరు అవుట్ అయిపోతారు అనమాట. సెకండ్ వన్ ఏమో యష్మి, థర్డ్ వన్ ఏమో పృథ్వీ. ఇంకా 4th, 5thలో రోహిణి, తేజ వచ్చారండి. 50 వీటికి మార్క్స్ ఎలా ఇచ్చారు, పాయింట్స్ ఎలా ఇచ్చారంటే 50, లాస్ట్ ఉన్న వాళ్ళకి 50, తర్వాత 40, తర్వాత 30, తర్వాత 20, 10, అట్లా 10 నుంచి స్టార్ట్. ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారో వాళ్ళకి 10 మార్క్స్ అనమాట. అట్లా ఇచ్చారనమాట. చాలా ఫన్నీగా అయిపోయింది గేము. ఏదో గొడవలు అవుతాయి, డిఫెండ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు బిగ్ బాస్. డిఫెండ్ చేసుకున్నంత అవకాశం రాలేదు అక్కడ. ఈజీ వేలోనే అయిపోయింది. ఇదైతే ఇంతవరకు జరిగిందండి. ఈ టాస్క్లు అయితే పాయింట్స్ అయితే అక్కడ నోటీస్ బోర్డులో వేసేసారు. తర్వాత మెకానిక్ అది విశ్వక్షేణ్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. ఫుడ్ అదంతా కూడా తీసుకొచ్చారు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.